50-50 అటు ఇటు కాని షో. వెల్కమ్ టు 50-50 అటు ఇటు కాని షో. ఈరోజు మన అటు ఇటు కాని షోకి అటు ఇటు కాకుండా ఎక్కడికో ప్రయాణిస్తున్న గన్రాజ్ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అన్నా నమస్తే అన్న. నమస్తే గన్రాజ్ అన్న చెప్పండి. ఈ గేమ్ కార్ గురించి, ఈ 50-50 అటు ఇటు కానీ షో గురించి అంతా తెలిసి ఉండొచ్చు. అదే అన్న, కొంచెం తెలుసు కొంచెం తెలియదు అన్న. ఎటు ప్రయాణించాలో తెలియక, ఎక్కడ ఏముంటుందో తెలియక, ఏ దారిలో ప్రయాణించాలో తెలియక సతమతం అవుతున్న నీకు ఈ షోతో ఒక పొజిషన్ వచ్చేలా చేస్తా. అవసరం లేదు, నేను కొట్టుకుంటాను తప్ప. సరే అన్న. నీకు జాతకాల మీద నమ్మకం ఉందా? కొంచెం నమ్మకం ఉందన్నా, కొంచెం లేదన్న. 50-50 రైట్. నువ్వు మగ ఆడ? నేను మగ అన్న, నాకు మీసాలు ఉన్నాయి. నిన్ను చూస్తుంటేనే కాస్త తేడాగా ఉన్నావు, ఎందుకంటే నేను మీసాలు లేవు. అది నువ్వే డిసైడ్ చేసుకో అన్న, నువ్వేంటో. వద్దాం, కౌంటర్లు వద్దాం. మా బ్రహ్మచారిని పిలుస్తాను, ఆ నీ జాతకం చెప్తారు ఈ రోజు అలా ఉందో. ఓకేనా? సరేనా? చారు నాయన కింకారు వచ్చేసాను ఆయన. ఇంతకీ ఆయన పేరేంటో? గన్రాజ్. ఏంటి గన్రాజా? ఆయన్ని చూస్తుంటే గన్రాజలా లేని ఆయన గన్లో పెట్టేటువంటి ఆ బుల్లెట్ వలే. గన్లో బుల్లెట్లు ఉన్నారంటారా? నాకు అదే ఫీలింగ్. చెప్పండి నాయన గన్రాజు, నువ్వు ఎన్నో ఆటుపోట్లని, అలల్ని, వలల్ని, శృతుల్ని, లయల్ని, ఇలియానాని అందరినీ దాటి ఇంత స్టేజ్ వచ్చావు. ఆ యొక్క క్లీన్ షేవర్ ఉన్నాడు చూసావా, ఆయనతో జాగ్రత్త. ఈరోజు మీ ఇద్దరికి స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లవాడికి, స్కూల్లో చెప్పేటువంటి పాఠాలు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి చిలిపి గొడవలు ఉండవచ్చు మధ్యలో. ఓకే చారి గారు, మీ కాల్ షీట్ టైం అయిపోయింది, తొందరగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మంచిది నాయన. ఇది మరి ఈ యొక్క జాతకం. నువ్వు విజయాలు సాధిస్తావని చెప్పి. గన్రాజ్, మా చారి గారు చెప్పినట్టు నేను కూడా చాలా సార్లు నీ గురించి ఆలోచించాను. కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదుడుకులు, బాధలు, తిరుగుళ్ళు, మాటలు ఎన్నో పడ్డావు. తుంపర్లు ఈ పడుతున్నాయి. తుంపర్లు కూడా పడు బాధలు. ఓకే గన్రాజ్, ఇన్ని బాధలు పడి నువ్వు వెళ్తున్నావో నీకే తెలియకుండా పోయింది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే నేను లక్షాధికారి చేయడానికి ఈరోజు నేను పూనుకున్నాను. స్టార్ట్ చేద్దామా? ఓకే అన్న. ఓకే, నుయ్యి, నుయ్యి, గొయ్యి, గొయ్యి, పొయ్యి, పొయ్యి. మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో ఫాస్ట్గా. టైం లేదు మనకి. గొయ్యి అన్న. బాగా ఆలోచించు. షూర్ అన్న. షూర్. ఓపెన్. ఈరోజు నీ కెరీర్ 1000 రూపీస్తో స్టార్ట్ అవబోతుంది. ఒక ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. ఓపెన్. 1 సెకండ్. ఇంకొకసారి బాగా ఆలోచించు. పొద్దున వస్తా బండి మీద 2 ఇడ్లీ తిన్నా అన్న, ఓపిక లేదన్న. నీకు నేను ఇడ్లీ పెట్టదలుచుకోలేదు. నీ డెడ్లీ పొజిషన్ నుంచి 1 లాక్ ఇచ్చి బయట పడాలనుకుంటా. తొందరగా ఓపెన్ చేసాను. ఓపెన్. కంగ్రాచులేషన్స్. అన్న నువ్వు దేవుడు అన్న. అయ్యో అయ్యో, దిగు నువ్వు దిగు. అన్న నువ్వు దేవుడు అన్న. అన్న నువ్వు దేవుడు అన్న. అయ్యో ఆగో అన్నా, అది నేను పట్టుకున్నాడు. వాళ్ళతో సరిపోయింది కదా, వెళ్ళిపోను. థ్యాంక్ యూ అన్న. ఏంటి గణరాజు, అది 1000 రూపాయలు వచ్చాయన్న సంతోషంలో. అలా చేయాలనిపించిందన్న. అది సరే, 1000 రూపాయలకే మీద ఎక్కేస్తాం. 10,000 వస్తే మొత్తం సగం తొక్కేస్తాము. 1,00,000 వస్తే మొత్తం పాతాలలో పంపించేస్తావు నువ్వు. కొన్ని సినిమాలు చేసిన తర్వాత కానీ 1000 రూపాయలు పేమెంట్ రాలేదన్న. 10 సినిమాల వరకు నీకు 1000 కూడా దాటలేదా? సో ఫన్. అలాంటిది ఒక్క బాక్స్తో ఇచ్చావన్న. అదంటే 1000 రూపీస్కే ఇంత రియాక్షనా? అది ఆనందమో బాధ నాకు తెలియట్లేదు అసలు. ఆనందంలో బాధన్న. ఓకే, నెక్స్ట్ రూమ్ సెలెక్ట్ చేసుకో. నువ్వే కావాలన్నా.
రూమ్ ఓపెన్. కన్రాజ్, ఎప్పుడు నువ్వు ఎంచుకున్న నుయ్యిలో ఏమీ లేదు, 10,000 లేదు అని నేను చెప్తున్నాను. శాస్త్రి గారు చెప్పినట్టుగా కష్టపడి పైకి వచ్చానన్నా. నా నమ్మకం ఇప్పుడు తప్పు కదన్నా. ఇంటే బాగుపడతావు. నువ్వు కావాలంటున్నానన్నా. ఇంత చెప్తున్నాను, అప్పటికి నేను వినను, వినలేను, వినకూడదు అని టెన్స్ చెప్తే నేనేం చేయలేను. నీలోనే పడతాను. ఓపెన్. నేనేం మోసం చేస్తాను నిన్ను? మనిద్దరం కలిసి మాసంలో 28 రోజులు కూడా కాలేద్దాం. అవును, మోసం చేస్తాను ఒప్పుకుంటున్నాను కదా. ఆగం, ఇప్పుడు ఆ మోసాన్ని ఇదిగో హెల్ప్ అనే ఎరేజర్తో తుడిపేస్తాను. లేక ఒకసారి పైకి. అబ్బా, ఇంతలాగే తెలగ మనకు అసలు. ఓకే, నీకు చేస్తానన్న హెల్ప్ ఏంటో తెలుసా? ఒక గిఫ్ట్ నా దగ్గర ఉంది. ఆ గిఫ్ట్ నీకు 1 lakh వరకు ఉంటుంది. ఓకేనా? ఒకేసారి కుబేరుడు అయిపోవచ్చు. సరే. ఓకేనా? నా బ్యాక్ సైడ్ ఒక బాక్స్లో కనిపిస్తుందా? దాంట్లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. ఆ లక్కీ నెంబర్ నీ పాలిట లక్షాధికారం చేస్తుంది. నంబర్ 5 అన్న. ఓకే, ఆర్ యూ షూర్? షూర్ అన్న. ఎనీవే, ఓపెన్. నేను చెప్పాను 1 నుంచి 10 వరకు చాలా ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. మొంటిగా 5నే సెలెక్ట్ చేసుకున్నాం. చారీ మాటలు పట్టుకొని వేలాడు. ఇప్పుడు ఆయన వచ్చి సింపుల్గా చారీ అని చెప్తారు. అన్న, ఒకసారి ఆ చారీని పిలువన్నా. పిలవాల తప్పదా? పిలువన్నా. ఎవరినైనా నన్ను పిలిచింది? ఏంటండి చారీ గారు, ఏంటిది? మీరు చెప్పారు కదా 5 తీసుకోమని. అవును నాయన, చెప్పాను. కానీ చెప్పింది ఏమిటంటే నిన్ను 5 తీసుకోమని చెప్పలేదు నాయన. నువ్వు పైకి వస్తావు అన్నాను. నువ్వు అలా తీసుకున్నావు అంటే దాన్ని అలా గ్రహించావు. పైకి అనేదాన్ని 5లా గ్రహించావు. నేనేం చేయలేను. మీరు చెప్పారండి కదా 5 నెంబర్ తీసుకున్నాను. ఏంటిది నాయన గంటరాజు? ఏంటది? ఏంటిది చారీ గారు? నేను అడుగుతున్నా, ఏంటది? మీ ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంట? ఏంటిది? ఏంటిది? 50-50 అటు ఇటు కానీ షో. అటు ఇటు కానీ గేమ్ అయిపోయిందా అన్న? షో అయిపోయిందా? నువ్వు అడిగావు కదా ఏంటది 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 అంటే ఇది 50-50 అటు ఇటు కానీ షో అని చెప్తున్నాను. నేను షో గురించి అడగలేదన్నా. మరి దేని గురించి మనం ఎందుకు నువ్వు డబ్బులు ఇప్పిస్తా అన్నావా? ఆయన ఏమో వస్తుంది అన్నాడా? ఆ నంబర్ తీసుకోమన్నాడా? ఓకే, లాఫింగ్ బుద్ధతో వర్రి వద్దు. మనకి వద్దు వద్దు అన్న అక్కడ డబ్బులు నీ కోసం ఉన్నాయి. ఆ రూమ్లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకో. ఏదో ఒకటి. ఆ పొయ్యి ఓపెన్ చేయనా? ఓపెన్. బాగా ఆలోచించు. ఇప్పుడు వరకు ఓపెన్ అవుతాయని, బట్ లోపల బాక్స్ ఓపెన్ చేస్తే ఎలాంటి నిజం బయట? ఏమోనా, నువ్వు రమ్మంటావు షోకి లక్షలు ఇస్తా అంటావు, రూపాయి పెట్టి పంపించేస్తావు. అందరికి చెప్పుకోవడం ఏమో లక్షలు ఇస్తున్నానని చెప్తావు. ఏదోటి ఓపెన్ చేసి. ఓపెన్. చూసావా? ఏం చూడమంటావు అన్న? సినిమా షూటింగ్ వదిలిపెట్టుకుని మరీ వచ్చాను కదన్నా, నువ్వేదో డబ్బులు ఇస్తావని. గేమ్ కార్ అంటే నీకు తెలియదు ఇంకా. ఇప్పుడు నీ కోసం నేను కొన్ని త్యాగం చేయబోతున్నాను. 1,00,000 కర్మ, 1,00,000 పైన వాల్యూ గెలిస్తాను. ఒకే దెబ్బతో నీకు 1,00,000 రూపాయలు. నువ్వు ఒట్టి మాట్లాడినా నీ మేడ్ ఇన్ మలేషియా. ఇదంటే తెలుసా? మేడ్ ఇన్ అమెరికా. ఇది మేడ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ జర్మనీ. పండగ చేసుకో, అందరికీ చెప్పు.
కింకర్ దేనికైనా త్యాగానికి రెడీ అని చెప్పు. డబ్బులు కాకపోతే వస్తు రూపాయన చెల్లించాడని చెప్పు. అన్న ఒకసారి ఇట్రా అన్న. ఏంటే ఇట్రా. ఏంటిది? మేడ్ ఇన్ మలేషియా. మేడ్ ఇన్ మలేషియా. ఇదేంటి? మేడ్ ఇన్ అమెరికా. ఇదేంటి? మేడ్ ఇన్ థైలాండ్. అసలు మనకి ఇవన్నీ కామనే కదా. అయినా సరే ఇలాంటి చాలా మంది వస్తూ ఉంటారు. 50-50 అటు ఇటు కానీ షో. ఈరోజు గన్ రాస్తో గన్ షాట్ గా ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్. 50-50 అటు ఇటు కాని షో.